2022 నుంచి 2026 వరకు 4 ఇయర్స్ ఆఫ్ జర్నీ. డిగ్రీ లైఫ్ అంటే చాలా మెమోరీస్ ఉంటాయని 'హ్యాపీ డేస్' మూవీ చూసి ఎక్స్‌పెక్ట్ చేశారు కదా! అక్కడ బీటెక్ లైఫ్ ఎలా ఉంటుందో సేమ్ డిగ్రీ లైఫ్ కూడా అలాగే ఉంటుంది అంటారు. సో, ఆల్మోస్ట్ అలాగే ఉండకపోవచ్చు. కానీ దానికంటే బెటర్‌గా ఉండింది మా డిగ్రీ లైఫ్. ఎందుకు అంటే చాలా విషయాలు ఈ డిగ్రీ లైఫ్‌లో మనమైతే నేర్చుకుంటాం. చాలామంది ఫ్రెండ్స్ అవుతారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క బిహేవియర్. కానీ అందరిని కలిపేది ఫ్రెండ్‌షిప్ అనే ఒక మాట. చాలా మిస్‌అండర్‌స్టాండింగ్స్, ఒకరితో ఒకరు గొడవలు, మాట్లాడకపోవడం, అలాగే అందరం కలిసి ట్రిప్స్‌కి వెళ్ళడం, ఒకరి బాధలు ఇంకొకరు షేర్ చేసుకోవడం, ఒకరికి ఇంకొకరు లైఫ్‌లో సపోర్ట్ ఇవ్వడం. ఇలాంటి చాలా మెమోరీసే మనకైతే డిగ్రీ లైఫ్‌లో దొరుకుతాయి. సో, మాకుదైతే చాలా మెమోరీస్ ఉన్నాయి. సో, ఇది మా లాస్ట్ డే ఆఫ్ డిగ్రీ లైఫ్. సో, దాన్నైతే నేను ఒక చిన్న మినీ వ్లాగ్ అయితే తీసినాను. సో, కన్ఫర్మ్‌గా అందరూ చూడండి. భరత్ ఇక్కడ చూడు భరత్ వినీత్ ప్రేమ్ ఇక్కడ చూడండి వినీత్ మీ అందమైన మొహాన్ని ఇలా చూపించు ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరొచ్చి మైకల్. తనైతే సూపర్ డాన్సర్. మైకల్ జాక్సన్ లాగే డాన్స్ కూడా వేస్తాడు. సో, ఆ వీడియోని మీరు చూడాలంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను ఏదో ఒక రోజు అప్‌లోడ్ చేస్తా. మామిడికాయ పగలగొట్టుకోరా దొంగ మామిడికాయ లెక్క పగలగొట్టు. కిరణ్ అదంతా మెమరీస్ కిరణ్ వన్ అవర్లో ఎగ్జామ్ ఉంది. మామిడికాయలు తింటాను. ఇంకొకటి ఫోన్ చూసుకొని వాళ్ళ మాత్రం స్టార్టింగ్ చేస్తాను. ఇంకొకటి ఫోన్లో మాట్లాడతాను. ఏందిగా డిప్రెషన్ గోడకు వేసి కదా కొట్టాలి. వీళ్ళైతే టాపర్ CA3 టాపరు CR CA2 CR బిందు CA2 CR CA3 CR బాయ్స్ ఇంకోరు మనం ఏమైనా తెలుసుకొని మాత్రం చదువులో తల్లి ఒకసారి చేసుకోండి. నేను నలభై వినీత్ ఇంకొంచెం ఇంటర్వ్యూ చేద్దాం పదండి వినీత్ చదివినా ఎగ్జామ్ ఎంతమైన వినీత్ చింపరి చెట్టు బాగుంది వినీత్. This guy is very brutal. ఊర్లో ఛార్జింగ్ వైర్లన్నీ ఎత్తుకుని మళ్ళీ పెద్ద పద్ధతి లాగా చూడండి. షూస్, డీసెంట్ డ్రెస్సింగ్, స్మార్ట్ వాచ్, స్మార్ట్ ఫోన్. బ్యాంక్ ఎంప్లాయ్ గైస్. ముఖం చూడండి గైస్. బుల్షిట్ గై. నంబర్ 1 గోస్ట్ గై. చాలే పోలీస్ స్టేషన్ వచ్చారు. ఎలా ఉంది ఎలా ఉంది బిందు? ఆడుకో మళ్ళీ తింటూ పో. పోయినసారి గజ ఏమో కదా తెచ్చింది మామిడికాయలు. అప్పుడు అందరం ఫుల్గా ఇంకా కారం ఎక్కువ వేసుకొని తిన్నాం. నిన్ననా వీడియో ఇక్కడ చూపించినావు, స్నాప్ వేస్తున్నారు చూసినా. ఏమమ్మ బాధ? ఆతృత, తొందర. నీకు ఆడని తెలుసా? నీకు తెలియదు.
ఎవడు ఇట్లా ఇస్తారు ఐ మీన్ ఇద్దరు నేను ఆడలేదు మమ్మీ, నాకు ఎగ్జామ్ రాయాలి, నాకు చేతులు కావాలి. నువ్వు ఆడుకో. ఇది ఎవరు పెట్టాలో డిసైడ్ నేనే పోయా. ఇప్పుడు నాలా ఎవడైతే చేస్తాడో వాడు చేతులు పెట్టాలి. అందుకే నేను చెప్పాను ముందు చెప్పకూడదు కదా. ఆట చూపించేసుకో బిందు ఆట మధ్యలో న్యాయం కాదు. అయిపోయింది ఈరోజు బిందు అయిపోయింది. అన్న అన్న చూడరా రారా ఇలా ఏ పెట్టు బిందు తీయకూడదు, నువ్వే కదా గేమ్ గేమ్ అన్నావు. ఏ నీతో నువ్వు ఆకు బయటికి పెట్టించినావంటే నువ్వు పెట్టాల్సిన పని లేదు. పెట్టు పెట్టు మంచిగా చెప్తాను పోస్ట్ వేసుకుంటే ఏ ఇక్కడ పెట్టు, ఈ బెంచ్ మీద పెట్టు, అక్కడ వద్దు. సౌండ్ వస్తుంది సార్, నాది సౌండ్ రాదు. అది గుచ్చుకుంటుంది మీకు. మాకు కొంచెం కొంచెం వచ్చు తెలుగు. మీది తెలుగు మాకు అర్థం కాదు. మాది ఉర్దూ, మీరు మాట్లాడి చూపియండి. ఓ హిందీ नहीं है वो, हिंदी अलग उर्दू अलग. ఆయన ఆటలో లేనే లేదు. నేను ఆటలోనే లేదు. నువ్వు రా, అంత సీన్ లేదు. నాకు వద్దురమ్మ స్వామి, నేను ఎగ్జామ్ రాయాలి. ఎట్ట పెట్టాలి మార్చి సరే రాకుండా సీరియస్ అబ్బా అబ్బా అబ్బా. అయితే ఇంకో దెబ్బ తినేసిపో వాటి సరే రాము చదువుకోండి. చదువుకోదు భయ్యా. నేను ఎందుకు కొడతాను? వాడు కొట్టలేదు. ఎవరో ఒకరు కొడతారు. అలా అందరితో మాట్లాడుతూ ఉంటేనే ఎగ్జామ్‌కి అయితే టైం అయిపోయింది. సో, మేమైతే ఎగ్జామ్ హాల్‌కి అయితే వచ్చేసినాం. ఇక్కడైతే ఎగ్జామ్‌కి అందరూ భలే ప్రిపేర్ అయిపోతున్నారు కదా! లాస్ట్ ఎగ్జామ్ అనే హ్యాపీనెస్ కంట, ఈరోజు నుంచి మనమందరం కలవమనే బాధే చాలా ఉంది అందరి మొఖంలో. కానీ అందరి మొఖం బాగా వెలిగిపోతోంది. మా ఇన్విజిలేటర్ కూడా డౌట్ వచ్చింది. ఏమి మీరందరూ కళకళ అని నవ్వుతున్నారు అందరూ అని. సో, లాస్ట్ ఎగ్జామ్ ఈరోజు అంటే ఆమె కూడా నవ్వింది. సో, ఇక్కడైతే అందరం అదే డిస్కస్ చేస్తా ఉన్నాం. ఎగ్జామ్ రాసేసి అందరం కలిసి ఎక్కడికైనా వెళ్లి ఏమైనా తినేసి వద్దామని. ఇక్కడైతే మా ఫ్రెండ్ ఒక క్వెషన్ అడిగినాను. మీరే వినండి. అదంటే వీడి ఫోన్ ఉంటుంది. బిందు నువ్వు బాధపడతావు బిందు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్నా మీరదే కదా. ఏడుస్తావు పట్టుకొని. ఏడుపు అంటే ఏడుపు మరీ ఎక్కువ ఏం కాదు. ఊరికే అలా. నాకు అసలు ఏడుపు రాదు. ఎప్పుడైనా నాకు అంటే ఎక్కువ ఇదైపోతే ఏడుపు వస్తుంది. మా ఫ్రెండ్ చెప్పింది విన్నారు కదా! ఏడుపే రాదంట. కానీ డల్ అయిపోయింది తను కూడా, తన ఫేస్ కూడా ఇంకా ఎగ్జామ్ అయిపోగానే. సో, అందరం కలిసి వెళ్లి ఒక ఐస్ క్రీమ్ అయితే తినేసి ఇంకా హ్యాపీ సెండ్ ఆఫ్స్ అయితే ఇచ్చుకొని అందరి ఇంటికైతే వెళ్ళిపోయినాం. సో, మీ ఫ్రెండ్స్ కూడా మీరు మిస్ అవుతున్నారా? అయితే కామెంట్ చేయండి. అలాగే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.